మొక్కవోని ధైర్యంతో ఆ ఒక్కడు 11 రోజుల పాటు దీక్షను కొనసాగించాడు. ఆ దీక్ష యొక్క ప్రకంపనాలు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక 4 కోట్ల మంది ప్రజలను ఐక్యం చేసింది. విద్యార్థి లోకాన్ని, కార్మిక కర్షక లోకాన్ని, యువజనులను, మొత్తం సబ్బండ వర్గాలందరినీ కూడా ఏకం చేసి రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారిని కాపాడుకోవాలా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా సరే తెలంగాణ కోసం ప్రకటన చేయించాలా అనేటువంటి ఒక నేతృత్వంలో పెద్ద పోరాటాలన్నీ కూడా జరిగినాయి. కేసీఆర్ గారి యొక్క దీక్ష ఫలితంగా ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి ఆ రోజు తెలంగాణ అఫీషియల్ గా ఏర్పాటవుతుందని చెప్పిన చిదంబరం గారు ద ప్రాసెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇనిషియేటెడ్ అని చెప్పని డిసెంబర్ 9వ తారీఖు నాడు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఆ ప్రకటన చేయటం అయింది. కేసీఆర్ గారి యొక్క దీక్షను గౌరవిస్తూ ఆయన ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రకటన చేస్తున్నామని చెప్పినారు చిదంబరం గారు చెప్పడం జరిగింది. ఈ దీక్ష ఆషామాషి దీక్ష కాదు.